ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి జయించుటకు బయలు వెళ్ళెను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అపోస్తులుడైన పౌలు గారు దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. కనుక ఎవడు ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మా ప్రభువును ప్రియరక్షకుడా, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో లేఖనములు చదవబడి ఉన్నాయి. మొదటి ముద్రను గురించి మేము ఇదిగో నీ బిడ్డలము ఇక్కడ మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. భయముతోను వణుకుతోను నీ యొద్దకు వస్తూ ఉన్నాను ప్రభువా. నన్ను దీనుడుగా అంగీకరించు నాయన. నన్ను ఎత్తుపట్టుకో తండ్రి. నన్ను మరుగు చేసి నాలో మీరు ఉండమని వేడుకొంచున్నాను. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా. ఏ మాత్రమును కూడా నా సొంత మాటలు ఏది కూడా నేను ఇక్కడ కలపడానికి కానీ ఇక్కడ తీసివేయడానికి కూడా అర్హుడను కానని నేను ఎరుగుదును తండ్రి. నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును ప్రభువా, నేను ఉన్నది ఉన్నట్టుగా నీ బిడ్డల ఎదుట నాయన నేను చెప్పుటకు నీ ఆత్మను నాకు తోడుగా ఉంచండి. నీ కృపతో నీ బయలుపాటును అనుగ్రహించండి. నీ ప్రత్యక్షతను నాకు అనుగ్రహించండి తండ్రి. వింటున్న నీ బిడ్డల ఎడల కృప చూపుము నాయన. వారిలోని ప్రతి పాపం నీ రక్తము కింద కప్పు ప్రభువా. నిశ్చయముగా వారికి కూడా ప్రత్యక్షతను అనుగ్రహించు తండ్రి. ఈ జరగనయ్యున్న ప్రతి సంగతిని వారు నాయన వారి కళ్ళెదుట చూచుదురుగాక.
నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమందు అడిగి పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సిద్ధంగా ఉన్నారా ఆత్మీయ యుద్ధానికి? హల్లెలూయా. ఏం యుద్ధం ఇది? ఆత్మీయ యుద్ధం. హల్లెలూయా. ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రెత్తపాటు ఎలా ఉండబోతుందంట? ఒక్క క్షణములో, ఆమేన్, ఒక్క కనురెప్ప పాటులో నువ్వేమైపోతావు? ఈ శరీరము మారిపోయి నువ్వు రూపాంతరం చెంది ఒక్క కనురెప్ప పాటులో నువ్వు ఎత్తబడతావు. అది జరిగిందని కూడా ఎవరికి తెలీదు. సుమారు కొన్ని రోజులు తర్వాతకి కంప్లైంట్లు ఇవ్వడం మొదలవుతాయి, కనబడటలేదు. అవునా? అంటే ఒక రెప్పపాటు కాలములో నీ యొక్క శరీరము, ఇప్పుడున్న భౌతిక శరీరము ఉన్నది ఉన్నట్టు ఫలంగా రూపాంతరం చెంది మారిపోయి ఒక్కసారిగా ఎత్తబడే విశ్వాసం. అయితే ఒక చిన్న దైవికకు స్వస్థతకు కావాల్సిన విశ్వాసమే మన దగ్గర లేకపోతే, ఒక కనురెప్పపాటు కాలంలో నువ్వు రూపాంతరం చెంది ఉన్న ఫలంగా ఎత్తబడుటకు చాలినంత విశ్వాసం, హల్లెలూయా, ఎత్తబడుటకు చాలినంత విశ్వాసం, దాన్ని బైబిల్ చెప్తా ఉంది పరిపూర్ణమైన విశ్వాసం. హల్లెలూయా. మరి ఈ చివరి దినాల్లో మనకి అటువంటి చాలినంత విశ్వాసం మనకి అవసరమై ఉన్నది. ఆమేన్. మీకు అవసరమా? హల్లెలూయా. మనము ముద్రల గురించి చెప్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత మరి గడిచిన వారంలో నేను మీకు చెప్పాను. అక్కడ యోహాను ముద్రలు విప్పుటకు, ఆ గ్రంథమును విప్పుటకు యోగుడు ఎవరు కనబడనందున ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు లేచి ఆ ముద్రలను విప్పుటకు యోగుడైన వాడు ఒకడు జయించి ఉన్నాడు, దావీదు చిగురు, దావీదు వేరైనా, అదిగో గొర్రెపిల్ల అన్నాడు. హల్లెలూయా. అదిగో గొర్రెపిల్ల అన్నాడు. యోహాను అలాగ చూడగా గొర్రెపిల్ల అప్పుడు మధ్యలో కనపడతా ఉంది. హల్లెలూయా. ముద్రలు విప్పుటకు యోగ్యుడైన వాడు, జయించిన వాడు, గొర్రెపిల్లగా రక్తము కారుచున్నవాడు, ఆ యొక్క పెద్దలకును 24 పెద్దలకును ఆ సింహాసనములకును అక్కడున్న దేవదూతకులు మధ్యలో నిలబడున్నాడు. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల ఆ యొక్క శరీరము నుండి రక్తము కారుచూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా ఆయన ఇంకను కూడా ఆ మధ్యవర్తిత్వాన్ని ముగించేంత వరకు, ఆ ఆఖరి గొర్రెపిల్ల ఎవరైతే ఉన్నారో ఆ ఆఖరి గొర్రెపిల్ల లోనకు వచ్చేంత వరకు కూడా ఆయన మధ్యవర్తిత్వాన్ని కొనసాగించవలసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ గొర్రెపిల్ల ఆ సింహాసనములో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. అవునా? దానిని విప్పుటకు ప్రారంభించాడు. అలాగ విప్పుతూ ఉన్నప్పుడు మొదటి ముద్ర విప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒక్క ముద్ర విప్పబడినప్పుడు ఇంకొక ముద్ర మర్మముగా ఉంది. మరలా దాన్ని విప్పేంత వరకు కూడా అది మర్మముగానే ఉంటుంది. అవునా? ఆమెన్. గట్టిగా ఆమెన్. కరెక్టే. ఇంకొక ముద్ర విప్పేంత వరకు మొదటి ముద్ర మర్మముగానే ఉంటుంది. అవునా? ఎందుకనగా అది చుట్టబడినటువంటి గ్రంథము. హల్లెలూయా. మొదటి ముద్రను విప్పినప్పుడు ఒక మర్మము బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. ఏం జరుగుతూ ఉంది? ఒక మర్మం, ఒక తెలియని సంగతి, ఈ లోకానికి తెలియనిది, నీకు ఇప్పటి వరకు తెలియనిది, ఇన్ని సంవత్సరాలుగా నీ క్రైస్తవ జీవితంలో నువ్వు చూడలేనిది, వినలేనిది. హల్లెలూయా. నువ్వు ప్రత్యక్షంగా ఆ ప్రత్యక్ష పరుచుకోలేనిది, నీ బయలుపాటులో లేనిది, ఇంతవరకు నీ సేవకుడు ఎప్పుడు చెప్పనిది. మర్మం అంటే అదేనా?
నమ్ముతున్నారా? ఆమెన్. నువ్వు ఆ మర్మము మొదటి ముద్ర విప్పగానే మర్మం బయలుపడతా ఉంది. హల్లెలూయా. మర్మము బయలుపడిన తర్వాత ఒక సంఘకాలము తెరవబడతా ఉంది. హల్లెలూయా. ఒక సంఘకాలము తెరవబడినప్పుడు ఆ సంఘకాలములో నుండి ఒక దూత బయటకు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనము చూసాం సంఘకాలాల్లో ఎఫెసులో ఉన్న దూతకు ఇలాగు రాయము. ఎఫెసులో ఉన్న దూత, స్ముర్నాలో ఉన్న దూత, ఎక్కడో ఉన్న దూత, పరలోకంలో ఉన్న దూత కాదు కదా. హల్లెలూయా. ఎఫెసు అనే సంఘకాలములో ఉన్న దూత, జీవించుచున్న దూత, ఆ దూతకు ఇలాగు రాయము. ప్రైజ్ ది లార్డ్. ముద్ర విప్పబడినప్పుడు మర్మం బయలుపరచబడింది. మర్మము బయలుపరచబడగానే సంఘకాలము తెరవబడింది. సంఘకాలము తెరవబడినప్పుడు ఆ సంఘకాలములో ఉన్న దూతకు సంబంధించిన మర్మము గనుక ఆ దూత వెళ్ళి ఆ మర్మాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మర్మాన్ని బూర రూపంలో ఊదుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు జరుగుతున్నది ఏంటిది? యుద్ధం. ఏమి యుద్ధం అది? ఆత్మీయ యుద్ధం. ఎవరెవరికి? సాతానుకు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయ యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరెవరికో తెలుసా? నీకు, నాకు. ప్రైజ్ ది లార్డ్. నీకు, నాకు. ఆ కాలములో ఉన్నటువంటి ఆ ప్రవక్తకి, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి అన్ని ముద్రలు కూడా అన్ని ఆత్మీయ యుద్ధాలు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఆమేన్. అన్ని ముద్రలు కూడా అన్ని ఆత్మీయ యుద్ధాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆత్మీయ యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులు వాళ్ళు జీవించుచున్న జీవనానికి వ్యతిరేకంగా ఉంటుంది అది. మరి ఆ ఆత్మీయ యుద్ధంలో ఎన్నుకోబడిన వారు, ఏర్పాటులో ఉన్నవారు, ఎవరి కొరకైతే అది రాయబడిందో, ఏమండి అందరూ వినరండి, అందరూ వినరు. దేవుని ఎన్నిక ఇది. ప్రతి కాలము గుండా దేవుడి ఎన్నిక అని రాశాడు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. హల్లెలూయా. ఆనాడు ఆ నోవాహు ఏ విధంగానైతే నిలబడి ఆత్మీయ యుద్ధాన్ని చేస్తున్నప్పుడు అందరూ విన్నారా? అందరూ గ్రహించారా? అందరూ అనుసరించారా? అందరూ పడవలోనికి వచ్చారా? రాలేదు. అదొక ఎన్నిక అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అలాగే ప్రతి కాలములో కూడా ఎన్నిక చేయబడినటువంటి ఆ ఆత్మీయ యుద్ధంలో మోషే ఏమన్నాడు? మోషే ఏం చెప్పాడు? ఆ కోరాహు, దాతాను, అబీరాముల యొద్ద నిలబడ్డప్పుడు నా వాళ్ళు ఎవరైతే, నా మాట వినేవాళ్ళు ఎవరైతే నా వెనుకకు రండి. హల్లెలూయా. ఆ కోరాహు, దాతాను, అబీరాముల వైపు ఉండే వాళ్ళు అటుపక్క వెళ్ళండి. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే వర్తమానాన్ని విన్నటువంటి ప్రజలు ఆయన వెనకాలకు వచ్చారో అటుపక్క వాళ్ళందరూ కూడా భూమి నోరు తెరుచుకొని ఆత్మీయ యుద్ధం ప్రకటించిన తర్వాత ఆ ఆత్మీయ యుద్ధంలో మరి ఆ వర్తమానికుడు వైపు ఎన్నుకోబడిన వారు వచ్చినప్పుడు ఆ సంఘకాలము ముగించబడతా ఉంది. ఆమేన్. ఆ సంఘకాలము తెరవబడింది. ఎప్పుడు తెరవబడింది? ముద్ర విప్పబడినప్పుడు తెరవబడిన సంఘకాలము చివరిగా అతను బూర ఊదినప్పుడు, ఆత్మీయ యుద్ధము జరిగినప్పుడు, ఎన్నుకోబడిన జనాంగము ఆయన వైపుకి వచ్చినప్పుడు ఆ సంఘకాలము కూడా మూయబడి మరొక సంఘకాలము తెరవబడతా ఉంది. మరొక ముద్ర విప్పబడతా ఉంది. హల్లెలూయా. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? సరే, ప్రకటించాడు, సువార్తని చెప్పాడు. మరి విన్నవాళ్ళు సంగతి ఏంటి, వినని వాళ్ళ సంగతి ఏంటి అన్నప్పుడు విన్న వాళ్ళందరూ కూడా నిద్రించారు. ఆ కాలంలో దేవుడు ఎన్నుకోబడిన వాళ్ళు నమ్మారు. ఆ వర్తమానికుడు, ఆ వర్తమానాన్ని నమ్మినటువంటి ప్రజలు నిద్రించారు. హల్లెలూయా. కానీ మిగిలిన ప్రజలు, వినని వారు, గ్రహించని వారు, అవిధేయతను చూపిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెగుళ్ళ చేత హింసించబడ్డారు. హల్లెలూయా. అయితే చూడండి ప్రియమైన దేవుని సంగమా, మొదటి సంఘకాలములో ఒక ప్రవక్తని దేవుడు లేపినప్పుడు, ఆ ప్రవక్త చేయవలసిన ఆత్మీయ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, ఆ సువార్త అనే బూరను ఊదినప్పుడు, అది ముగిసిన తర్వాత
ఆ వర్తమానికుడు వెళ్ళిపోయాడు, నిద్రించాడు. అది విన్న వర్తమానం వాళ్ళు నిద్రించారు. ఈ వర్తమానికుడు ఉన్నంతసేపే అది ఉజ్జీవంగా ఉంటుంది. తర్వాత అది ఒక శాఖగా మారిపోతూ ఉంది. హల్లెలూయా. అలాగా ఒక శాఖగా మారిపోయి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు మారిపోతూ ఉన్నారు. తర్వాతకి ఆ సంఘకాలం ముగించబడతా ఉంది. హల్లెలూయా. 1, 2, 3, 4, 5, 6 వీళ్ళు ఏవైతే వదిలిపెట్టారో దేవుడేమన్నాడు? ప్రకటన 17లో 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుని దాసులకు ప్రవక్తలకు తెలిపిన దేవుని మర్మము. మరి 7వ దూత పని ఏంటంటే, 1వ దూత వదిలేసిన దాన్ని పోగు చేసుకుంటాడు, 2వ దూత వదిలేసిన దాన్ని పోగు చేసుకుంటాడు, 3వ దూత వదిలేసిన దాన్ని పోగు చేసుకుంటాడు. హల్లెలూయా. ఉదాహరణకు చెప్తాను చూడండి. లూథర్ నీతీకరణాన్ని అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ AD 325 325వ సంవత్సరంలో రోమన్ క్యాథలిక్ మిషన్ స్థాపించబడిన తర్వాత మార్టిన్ లూథర్ గారు అందులో సేవకుడిగా ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఆయన బయటకు వచ్చి నీతీకరణాన్ని తీసుకొని వచ్చాడు. నీతీకరణం అంటే ఏంటంటే, ఇదిగో దేవుడు అనేవాడు ఆ రొట్టెలో లేడు, విశ్వాసములో ఉన్నాడని. హల్లెలూయా. అయితే ఈ నీతీకరణం ఆయన తీసుకొచ్చినా కూడా ఆయన ఇంకనూ కూడా ఏదైతే ఆనాడు RCM వాళ్ళు ఏదైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తిస్మము ఉందో దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఆయన దాన్ని వదిలేశాడు. అలాగా ఒక విషయాన్ని చెప్పాం మీకు. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వడం మనం ప్రారంభించలే కొత్తగా. హల్లెలూయా. పెంతెకొస్తు కాలంలోనే ప్రారంభించారు, పెంతెకొస్తు యుగంలోనే ప్రారంభించారు వాళ్ళు. ఆది అపోస్తులు ఏదైతే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని, ఇదిగో ఆ పరిశుద్ధాత్మ, ఇదిగో వెస్లీ శుద్ధీకరణ తీసుకొని వచ్చాడు. తర్వాత పెంతెకొస్తు కాలంలో పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చింది. ఏమని? ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాం, మనం భాషలు మాట్లాడొచ్చు, మనము ఆ ఉన్నతంగా ఆ ఆత్మల వలె మనం జీవించవచ్చు. హల్లెలూయా. ఆ విధంగా ఉండొచ్చని పెంతెకొస్తు కాలంలో బయలుపాటులోకి వచ్చారు వాళ్ళు. అలాగా కొన్ని విషయాలు ఏవైతే వదిలేశారో ఈ 7వ దూత వాటన్నిటిని కూడా పోగు చేసుకొని ఆయన మర్మాలన్నీ కూడా ఇక 7వ దూత తర్వాత మర్మాలు ఏమీ లేవని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. మరి ఈ ప్రవక్తలు ఎప్పుడు వస్తున్నారు, ఈ సంఘ సంస్కర్తలు ఎప్పుడు వస్తున్నారంటే, చూడండి, ఒక యోనాని తీసుకుందాం. యోనా నువ్వు వెళ్ళి నీనెవే పట్టణంలో బూర ఊదుమని చెప్తాడు, సువార్త ప్రకటించమని చెప్తాడు. హల్లెలూయా. యోనా ఎప్పుడు వెళ్తున్నాడు? చివరిలో, అంటే కాలము ముగించబడే ముందు, ఈ సంఘకాలము ముగించబడే ముందు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆయన వెళ్ళి ఆ నినెవే మధ్యలో నిలబడి ఏం ప్రకటిస్తున్నాడు? ఇంకొక 40 రోజుల్లో యోనా సువార్త ఏంటి? నినెవే ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి వ్యతిరేకమైంది ఈయన చెప్తా ఉన్నాడు. ఆత్మీయ యుద్ధమేనాది? ఆమేన్. యోనా ఇదిగో ఇంకొక 40 రోజుల్లో దేవుడు ఈ నినెవే పట్టణాన్ని నాశనము చేయబోతా ఉన్నాడు. ఆమేన్. చివరిలో దేవుడు చూసి కాలము యొక్క ముగింపులో ఆ నినెవే రాజు అనుకుంటున్నాడు. మా దేవుళ్ళు మాకున్నారు కదా, యెహోవాకి సంబంధం ఏంటి? అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, ఆ రాజుతో పాటు ఉన్నోళ్ళు, ఏదో ఒకప్పుడు ఐగుప్తుని మట్టు పెట్టినవాడు ఆ దేవుడే. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఒక్క దేవుడు కాదు, ఆయన అన్నిటికీ దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనగా ఒక రోజు ఒక దినము రాబోతా ఉంది, ప్రతి కాలు యేసు నామమున వంగును, ప్రతి నాలుక యేసు అను పదమును ఒప్పుకొనును. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అయితే ఆ నీనెవే పట్టణములో ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు కాలము చివరిలో వీళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తూ ఉన్నారంటే, కాలము చివరిలో
ఇక దేవుడు ఆ కాలాన్ని ముగించే ముందు ఇక సహించలేకుండా ఆ పరిస్థితులన్నీ మారిపోతున్నప్పుడు, హల్లెలూయా, అక్కడ ఒక మంచి మాట, నాకు ఇష్టమైన మాట. రాజు అడుగుతున్నాడు, 20 రోజులు గడిచింది, 25 రోజులు గడిచింది, 30 రోజులు గడిచింది, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? 10 రోజులే ఉన్నాయి. అప్పుడు రాజు అడుగుతున్నాడు, యోనా ప్రకటిస్తున్నాడు సరే, ప్రజలందరూ కూడా రాజుతో చెప్తున్నాడు, ప్రజలందరూ కూడా అయ్యా మరి వాళ్ళందరూ గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారంటే యోనా అలాగ చెప్పాడా? యోనా అలాగ చెప్తున్నాడా? అలా చేయమని చెప్తున్నాడా? హల్లెలూయా. అది యోనా పని కాదు, ఎవరి పని వాళ్ళదే. యోనా పని ఏంటి? ఇంకొక 40 రోజుల్లో, ఇంకొక 20 రోజుల్లో, ఇంకొక 10 రోజుల్లో, హల్లెలూయా, అవతల ఏమనుకున్నా నాకు అనవసరం, వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం జరిగినా యోనా చెప్పమన్నది చెప్పేదాకా ఆయన పని ముగించబడదు. హల్లెలూయా. అలాగా 10 రోజులు వచ్చాక రాజు అడిగినప్పుడు మరి వీళ్ళెందుకు అలాగ ప్రార్థన చేస్తున్నారంటే, అడిగినప్పుడు ఇదిగో అంతమునకు ముందే, ఈ మాట జాగ్రత్తగా వినండి, అంతమునకు ముందే దేవుని వార్త మన యొద్దకు వచ్చింది కాబట్టి దేవుడు ఈ పశ్చాత్తాపము వలన ఒకవేళ మనం అడిగితే తన మనస్సు మార్చుకుంటాడేమో. హల్లెలూయా. అంతమునకు ముందే సూచన. హల్లెలూయా. దేవుడు ఏది కూడా సడన్గా చేయడు. నీకు ఖచ్చితంగా ఒక పనికిరానోన్నే పంపిని నీ కాడికి, అసలు ఏమీ లేనేవాడు కావచ్చు, అది ఆయనకి లెక్క కాదు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ప్రతి కాలములో కూడా అదే జరిగింది. ఇలాగా ఒక ముద్ర, ఒక కాలము తెరవబడినప్పుడు ఆ కాలములో గుండా వీళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళు ప్రసంగించవలసినంత ముగించినప్పుడు వాళ్ళ తరపున ఎవరైతే దేవుని తరపునకు వచ్చారో వాళ్ళందరూ కూడా అలాగా ఆత్మలను దేవుడు భూమిలో అలాగ ఉంచాడనమాట. హల్లెలూయా. ఆ రోజు ముందు వాళ్ళు తెరవబడి, హల్లెలూయా, యేసు ప్రభు వారు ఎప్పుడైతే వస్తాడో సమాధులు ముందుగా తెరవబడతాయా లేవా? ఆమేన్. 2వ దశలోనిక 2వ అధ్యాయం. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ప్రతి పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు పడితేనే గాని ఆ దినము రాదు. మొదట పాప పురుషుడగు నాశన పురుషుడు పాత్రుడగు పురుషుడు బయలుపడితేనే గాని, వాడు బయటకు వస్తేనే గాని నాశనము రాదు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ వచనాలు. చదవండి బ్రదర్. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏది దేవుడని అనబడతా ఉందో, ఏదైతే పూజించబడతా ఉందో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. చూసారా, వాడు ఈ నాశన పాత్రుడగు పాప పురుషుడు ఏది దేవుడు అనబడతా ఉందో, ఏది పూజించబడతా ఉందో దానికి పైగా వాడు హెచ్చించుకొని వాడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని ఆలయంలో కూర్చున్నాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎవడు కూడా నిన్ను మోసపరచుకోకుండా చూసుకో. వాడు హెచ్చించుకొని దేవుని ఆలయంలో కూర్చొని ఉన్నాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు, ఏమండి ఎప్పుడో తెలుసా? వాడి సొంత కాలమందు
వాడు తన సొంత కాలమందు. పౌలు చెప్తున్నప్పుడు కాదు, పౌలు చెప్పేది ఎప్పుడు? ఆయన కాలములో. ప్రైజ్ ది లార్డ్. తన సొంత కాలమందు, తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని. వాడెప్పుడు బయటకు వస్తాడంటే వాడి కాలం ఉంది, ఆ కాలములో మాత్రమే వాడు బయటకు వస్తాడు. చదవండి. పరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. వాణ్ణి అడ్డగిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. వాణ్ణి ప్రతి కాలములో అడ్డగిస్తా ఉంది, ప్రతి సమయములో అడ్డగిస్తా ఉంది. వాడు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, వాడు ముగిద్దాం అనుకుంటున్నాడు, కానీ వాడిని అడ్డగిస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి బ్రదర్. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. క్రియ చేస్తూనే ఉంది గాని ధర్మము అధర్మము, ధర్మ విరోధమైనది అది. ఇప్పటికే అది క్రియ చేస్తూనే ఉంది, నడుస్తూనే ఉంది ఇప్పటికీ. చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఆమేన్. ఆమేన్. చాలు బ్రదర్. ఇది వరకు అడ్డగించుచున్నవాడు, వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రకటన ఇది. పౌలు గారు ఒక గొప్ప ప్రకటనని ఈరోజు ఈ చివరి దినాల్లో మరి రాసి పెట్టడం చాలా గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్. వాడు నాశన పాత్రుడకు పురుషుడు, దేవుని ఆలయంలో ఏదైతే దేవుడు అనబడతా ఉందో, పూజించబడతా ఉందో, ఆ దేవుని ఆలయంలో కూర్చొని ఉన్నాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు అన్నిటికన్నా పైగా వాడిని హెచ్చించుకున్నాడు. అవునా? అలాగే చెప్పబడిందా? వాడు పాపములు క్షమించేవాడనని చెప్పుకొనుచున్నాడు. అవునా? దేవుడికి పైగా హెచ్చింపు స్థానంలో ఉన్నది ఎవరని చెప్పాను ఇంతకుముందు. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఫాదర్ చెవుల్లో నీ పాపాలు చెప్పాలి, అప్పుడు నువ్వు రక్షించబడతావు. అవునా? ఇప్పుడు అర్థమైంది. పోనీ మీకు తెలియదు ఆ విషయాలు. సిస్టర్ గారు అర్థమైంది. తెలిసిన వాళ్ళకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు దేవునికి పైగా హెచ్చించుకొని వాడు పూజించబడుతూ వాడు దేవుని ఆలయంలో కూర్చుంటాడు, దేవుని స్థానంలో కూర్చుంటాడు. మీ పాపాలు క్షమించబడతాయని చెప్తాడు వాడు. వాడిని అడ్డగించుచున్నదేదో మీరు ఎరుగుదురు. వాడిని అడ్డగించేది వధువేనండి. ఆమేన్. ప్రతి కాలములో కూడా ఈ కాలంలో ఒక వధువు ఉంది, ఎఫెసులో ఒక వధువు ఉంది. అక్కడ వాడు తీయాలని చూశాడు, అక్కడ సత్యముతో పోతుంది వధువు ఎప్పుడు కూడా. హల్లెలూయా. వధువు మోసపోదండి, వధువుకి వాక్యం తెలుసు. హల్లెలూయా. ఆమేన్. వధువుకి వాక్యము తెలుసు, వధువుకు బయలుపాటు ఉంది, వధువు ప్రత్యక్షత ఉంది. వధువు ఏది చెప్తే అది నమ్మదు. ఆమేన్. కరెక్టేనా? వధువు నమ్మదండి. కథలు చెప్తే వధువు నమ్మదు. వధువుకి బైబిల్ కావాలి, ఎందుకనగా ఆమె వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఆమె వాక్యమై ఉన్నది. నువ్వు వాక్యం కానిది నువ్వు సంఘములకు తీసుకొచ్చిన, సంఘములో చెప్పిన ఆమె నమ్మదు. ఆమెకి ప్రత్యక్షత ఉంది, ఎందుకనగా ఆయన ఆమెకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆ కాలములో ఆత్మీయ యుద్ధము జరుగుతున్నప్పుడు ఆమె ఆ యొక్క ఆత్మీయ నాయకుడు వెనకాల నిలబడింది వచ్చి. హల్లెలూయా. రారు వేరే వాళ్ళు. అడ్డగించుచున్నదేదో మీరు ఎరుగుదురు. ధర్మ విరోధమైనది, అన్యాయమైనది, వాక్యములో లేనిది, వాక్యము చెప్పనిది, ప్రభువు చెప్పి చేయొద్దు అని చెప్పినది ఆమె ఏది కూడా చేయదు. హల్లెలూయా. ఆమె అడ్డగిస్తానే ఉంది. వాడు కొన్ని తీసుకొస్తా ఉన్నాడు, ఆమె అడ్డగిస్తానే ఉంది. ఎఫెసులో పౌలు గారు అడ్డుకోలేదా? పౌలు గారిని చంపింది ఎవరు? కానీ ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు తన ఆత్మీయ యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుని స్వరము విన్న పక్షిరాజు అలాగా పక్షిరాజు వెనకాలకు వచ్చేసింది. ఈరోజు కూడా
నువ్వు దేవుని స్వరం నీకు వింటున్నప్పుడు నిజంగా ఆ స్వరము నిన్ను కదిలిస్తే నువ్వేం చేస్తావు? వర్తమానికుడు వెనకాలొచ్చి నిలబడతావు. నీకు అప్పుడు ఏ భయము ఉండదు. హల్లెలూయా. పక్షిరాజు కేక కోడి పిల్లలకు అర్థం కాదండి. కోడి పిల్లలకి అర్థం కాదు. పిలిచింది పక్షిరాజు అని పక్షిరాజు పిల్లకే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఆ హెచ్చించుకున్నవాడు ధర్మ విరోధ సంబంధి అయినటువంటి నాశన పురుషుడు, వాడు ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవునా? వాణ్ణి అడ్డగిస్తున్నది ఏదో మీరు ఎరుగుదురు. అడ్డగిస్తుంది ఎవరు? నువ్వే. హల్లెలూయా. వధువు ఉన్నది, అబద్ధ వధువు కూడా ఉన్నది. ఆమేన్. ఎందుకు వాడు క్రియ చేస్తూ ఉన్నాడు కానీ, వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ, వాడు ఏం చేస్తూ ఉన్నాడు? వాడు ఇప్పుడు తల్లి సంఘంగా ఉన్నాడు. వాడు పిల్ల సంఘాలను ఏర్పాటు చేశాడు. పిల్ల సంస్థలు ప్రొటెస్టెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. వాడు ఒక బలాన్ని సమకూర్చుకున్నాడు. కానీ ఈమె చిన్న గుంపు. ప్రైజ్ ది లార్డ్. వాడికి ప్రతిసారి అడ్డు ఏంటో తెలుసా? ఈ చిన్న గుంపే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ గుంపు మొండిది. ఈ గుంపు ఎవరు ఏది చెప్తే అది విందు. ఈ గుంపు ఖండిస్తుంది. బైబిల్లో యాడింది చూపించని అడుగుతుంది ఈ గుంపు. హల్లెలూయా. ఈ గుంపుకి ప్రత్యక్షత ఉందండి. ఈ గుంపుకి బయలుపాటు ఉంది. ఎందుకనగా ఈమె ఆయన భార్య ఉన్నది, ఈమె వధువై ఉన్నది. హల్లెలూయా. ఎందుకనగా ఈమె ఒకానొక దినమున దాన్నే పట్టుకొని తీర్పు తీర్చబోతా ఉంది. హల్లెలూయా. ఇది ఖచ్చితమైన అడ్డగింపై ఉన్నది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇదిగో ఇంకా వాడు ఆ మొదటి కాలము నుండి వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ వధువు మోసపోకుండా వాడిని ఎదురిస్తూనే ఉంది. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఎవరు అడ్డగిస్తున్నారు? అడ్డగించేది ఎవరు? హల్లెలూయా. ఆమె మధ్య ఆకాశానికి ఎగిరిపోయే వరకు. ఆమేన్. అప్పటి వరకు ఆమె పోరాటం చేస్తూనే ఉంటుంది. ఒక సంఘకాలం తెరవబడతానే ఉంటుంది. ఆ సంఘకాలంలో ఆమె అడ్డగిస్తుంది. ఇంకొక సంఘకాలం ఆమె అడ్డగిస్తుంది. ఒక గుర్రం వచ్చినప్పుడు ఒక జీవి రా రమ్ము అని ఎందుకు చెప్తుంది? ఎందుకు చెప్తుంది? ఒక జీవి ఇదిగో తెల్లని గుర్రము అలాగ బయలుదేరుతున్నప్పుడు సింహం వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఒక జీవి రమ్ము రా అని పిలుస్తూ ఉందంట. ఎందుకు? అడ్డగించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా ఆమె యొక్క వాక్యం ఉన్నదండి. హల్లెలూయా. ఆమెకు వాక్యము తెలుసు, ఆమెకు బయలుపాటు ఉంది, ఆమెకు ప్రత్యక్షత ఉంది. ఎందుకనగా ఆమె ఎన్నుకోబడిన వధువై ఉన్నది. ఆ కాలంలో ఆమె వధువండి. ఆమె ఆ సమయంలో వాడు క్రియ చేయాలని ప్రయత్నించిన, ఆచారాన్ని తీసుకొచ్చిన, సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన, ఇదిగో ఈ పండగ చేద్దాం రా అని పిలిచిన ఆమె చేయదు, ఆమె వినదు, ఆమె మొండిది. ఎందుకనగా ఆమెకి వాక్యము తెలుసు. హల్లెలూయా. ఆమె వాక్య వధువై ఉన్నది, వాక్య శరీరమై ఉన్నది. ఎందుకనగా రెప్పపాటు కాలములో రేపు మహిమా శరీరముగా మార్చబడుటకు ఆమె వాక్య శరీరముగా మారి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, అడ్డగిస్తూనే ఉంటుంది వధువు. నువ్వు అన్నం పెట్టకు, తినకుండా అయినా ఉంటుంది. నువ్వు చెయ్యి వదిలిపెట్ట మాకు, అలాగే ఉంటుంది వధువు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా వధువుకి తెలుసు ఆయన బలాన్ని. హల్లెలూయా. ఆయన యొక్క బలము వధువుకి తెలుసు. వాడు వంచుతూ ఉంటాడు. ఆ గుంపే వాడికి అడ్డేంటో తెలుసా? మొదటి కాలంలో అడ్డు అదే గుంపు. ఆమె ఆయనలాగా మారింది. ఆయన అవసరం లే ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చాలండి. ఎందుకనగా నీలో ఉంది ఆయనే. ఒకప్పుడు పరిసయ్యుల దగ్గరకు వచ్చి మాట్లాడిన వాడు ఇప్పుడు నీలో ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అడ్డగించుచున్నది నువ్వు కాదా? ఈ ప్రైజ్ ది లార్డ్. వధువు అడ్డగించుచున్న వధువు అడ్డగించి ఇదిగో ఆమె అలాగ మధ్య ఆకాశమునకు ఎత్తి కొనిపోబడుతున్న తర్వాత ఇక అడ్డగించే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఇక అడ్డగించే వాళ్ళు ఉన్నారా?
ఇప్పుడు నువ్వు ఏదన్నా కొత్త సిద్ధాంతం తెచ్చావనుకో, వధువు ఎమ్మటే బుక్ తీసి బైబుల్ తీసి అలాగే ప్రశ్న వేస్తూ ఉంటుంది, ఎక్కడి నుండి నువ్వు చెప్పావు, ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. మొదటి నుండి కూడా పోరాటం చేసిన వాళ్ళని చంపింది అందుకే మొదటి నుండి కూడా ఈ రక్తం ఎందుకు, ఈ రక్తాలు ఎందుకు చిందించబడుతున్నాయి? ధర్మ విరోధముగా నువ్వు ఉన్నావు. నువ్వెక్కడున్నావు? ఆలయములో ఉన్నావు. అబద్ధ వధువుగా నువ్వు ఉన్నావు. చూద్దామా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. విస్తార జలముల మీద, జలములు అనగా జనములు. ఇంతకుముందు మహావేశ్య సబ్జెక్ట్ చెప్పా మీకు. విస్తార జలములు. నువ్వైతే చిన్న గుంపు. ఆమేన్. చిన్న 10 మందే, 5గురే, గట్టిగా ఇంకా ఫిల్టర్ చేస్తే 2, ఇంకా ఫిల్టర్ చేస్తే 1. ప్రైజ్ ది లార్డ్. చిన్న గుంపు, కానీ అది విస్తార జలములు. దాని మీద కూర్చున్నాడు వాడు. హల్లెలూయా. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచుదను. ఇదిగో ఆ తీర్పు తీర్చేది వధువే. ఆమేన్. చదవండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూరాజులు అందరూ కూడా ఆమెతో వ్యభిచరించిరి. వ్యభిచరించడం అనగా ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే గలిబిలి చేయడం. భూ నివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలును 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఎవరంట? స్త్రీ అనగా సంఘమేనండి. హల్లెలూయా. స్త్రీ అనగా సంఘమే. ఆమె యొక్క అబద్ధ వధువు. ఆమె ఏం చేస్తా ఉందంటే క్రూర మృగములాగా మారిపోయింది. చదవండి బ్రదర్. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. మొత్తం అపవిత్రమే. దేవునికి ఏహ్యమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు. ఆమె అలాగ పూర్తిగా అలంకరించుకుని అలాగ కూర్చొని ఉంది. చదవండి. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలో ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. హల్లెలూయా. వేశ్యలకు తల్లి. ఈరోజు ప్రొటెస్టెంట్లుగా మనలోనే ఆత్మీయ యుద్ధం. ఎక్కడో కాదు ఇది, మనలోనే. వ్యభిచారం అంటే భౌతికంగా చేసేది కాదు, ఇది ఆత్మీయ వ్యభిచారం అయ్యున్నది. నిన్ను సిద్ధాంతాలకు తీసుకొని పోవుట, నిన్ను వాక్యమునకు దూరముగా తీసుకొని పోవుట. ప్రైజ్ ది లార్డ్. అన్య ఆచారాలు నీలో ఉన్నాయి. ఈరోజు ఎక్కడి నుండి వచ్చాయి? నీ దేవుడు నీకు ఇచ్చాడా? నీలో ఇంకా నువ్వు ఏలనిచ్చుచున్నావు. అదిగో అది నువ్వు వేశ్యలకు తల్లిగా, నీకు వాడు తల్లి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను. ఏమండి విన్నారా? రక్తము, పరిశుద్ధుల రక్తము. యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట. దానికి ఇప్పుడు మొత్తము ఇలాగ చెప్పేవాని రక్తము కల్లారా అది తాగి 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 ఎర్రగా అయిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుల యొక్క రక్తము, హతసాక్షుల యొక్క రక్తము తాగి త్రాగి ఎర్రగా అయిపోయింది. ఎందుకనగా ఎఫెసు కాలంలో ఒకడు అడ్డగించాడు, వాణ్ణి తీసేసింది. సువర్ణాలు అడ్డగించాడు, వాణ్ణి తీసేసింది. హల్లెలూయా. పెర్గమలో వాణ్ణి తీసేసింది. అలాగ ప్రతిసారి అడ్డగించుచు వాడు ఎప్పుడో క్రియ చేయాలనుకున్నాడు, కానీ ప్రతిసారి ఈమె అడ్డగిస్తానే ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అడుగుతానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. వాడు ఎప్పుడో
వృధా చేయాలనుకున్నాడు దీన్ని. వాడు మొత్తానికి పైగా ఒకరోజు కూర్చోబోతా ఉన్నాడు. కానీ ప్రతిసారి కూడా పరిశుద్ధుల యొక్క రక్తాన్ని వీడుండకూడదని ఆమె ఆ యొక్క మొదటి నుండి కూడా హతసాక్షుల యొక్క రక్తాన్ని త్రాగింది, పరిశుద్ధుల యొక్క రక్తాన్ని త్రాగింది. తాగి ఎర్రగా అయిపోయిందంట ఆ ముఖం. ప్రియమైన దేవుని సంగమా, ఆత్మీయ యుద్ధం. ఒకరోజు నోవాహుకి, అక్కడున్న క్రైస్తవులకి దేవుడు ఈ ఆత్మీయ యుద్ధాన్ని ఎప్పుడు తీసుకొస్తాడో తెలుసా? సువార్తల్లో కాదు, కాలము చివరిలో. ఎందుకనగా అప్పటి వరకు రక్షించబడి ఎన్నుకోబడి ఉన్నటువంటి బిడ్డలు అందులో ఉండిపోయినప్పుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, బ్రదర్ మీకు వేరే పని లేదు బ్రదర్, సంఘ శాఖల వాళ్ళ మీద బ్రదర్ మీ 200 మంది నాకు వద్దు బ్రదర్, మీ సంఘములో నా చెయ్యి ఉంది, ఆ చెయ్యి వచ్చేదాకా నేను పోరాడతా. హల్లెలూయా. దేవుడు నాకు ఆ గమ్యాన్ని పెట్టాడు. ఆ చెయ్యి నా దగ్గరకు వచ్చాక నీ 200 మంది నీ దగ్గరనే ఉంచుకో, నాకొద్దు. ఎందుకనగా ఇప్పుడు నేను ఎత్తపడాలంటే పరిపూర్ణమైన మానవుని స్వరూపంలోకి రావాలి. పరిపూర్ణమైన మానవుని స్వరూపము. ఇదిగో నా చెయ్యి నీ దగ్గర ఉంటే నేను ఎలాగ పరిపూర్ణతలోకి వస్తాను? అందుకే బ్రదర్ నా ప్రయాస. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ఎత్తబడుతున్నవాడు పరిపూర్ణమైన వాడు, పరిపూర్ణమైన వధువై ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉండాలి, వాక్యం అంతటిని కూడా లోపల దాచుకొని ఉండాలి, వాక్య మర్మములన్నీ కూడా ఆమెకు బయలుపాటులో ఉండాలి, ప్రతి ప్రత్యక్షత ఆమె పొందుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమెలో ఇంకేమి కూడా ఉండకూడదు. లోకం ఆమెలోనికి రాదు. ఎందుకనగా ఆమె లోకములో లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఆత్మీయ యుద్ధం పరిసయ్యులకి యేసుక్రీస్తుకు జరిగిందా? పరిసయ్యులు ఎవరు? మనోళ్ళేనా? యేసుక్రీస్తుకి పరిసయ్యులకి జరిగింది అదే ఆత్మీయ యుద్ధం. ఒకరోజు నోవాహుకి వాళ్ళకి జరిగింది ఒక ఆత్మీయ యుద్ధం. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు నినేవేలో జరిగింది, ఒకరోజు సమరయ పట్టణంలో జరిగింది, ఒకరోజు పేతురికి యూదులకి జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అపొస్తలులందరినీ చంపింది రోమేనా? వాళ్ళేనా ఇప్పుడు సిలువ వేసుకొని తిరుగుతున్నారు మెల్లో? ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు నీకు ఇస్తున్న బయలుపాటు. దేవుడు నిన్ను ఈ చివరి కాలంలో ఒక అనామకుడునైన అల్పుడునైన నన్ను ఇక్కడ కూర్చున్న నీలో వధువెవరో నాకు తెలియదు, కానీ నన్ను ఎందుకు ఇక్కడ పెట్టాడో నేను కూడా ఎరగను. కానీ నేను చెప్పవలసిందల్లా ఇది చెబుతూనే ఉంటాను. నేను నా పనేంటి? ఇంకొక 30 రోజుల్లో నినేవే మహాపట్టణము నాశనం అవ్వబోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక 20 రోజుల్లో నినేవే నాశనం అవ్వబోతా ఉంది. ఇంకొక 10 రోజుల్లో, ఇంకొక 7, 5, 6, 3, 2, 1 మొత్తం రాజుతో పాటు కోడి, పెట్ట, గుడ్డు మొత్తం ఆడికొచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఆడికొచ్చాయి, యోనా నిలబడిన స్థలములోకి వచ్చాయి. ఆమేన్. దేవుడు అంతమునకు ముందు సూచన చేస్తాడు. ఇదిగో ఈ పరిశుద్ధుల రక్తముతో ఆమె ఒక విస్తార జలముల మీద క్రూర మృగముగా కూర్చుంది. అబద్ధ వధువు ఆమె సంఘములో ఉంటుంది. సంఘములో యేసుక్రీస్తుని గురించి పాట పాడుతుంది. అవునా? మీకు ఒక సంగతి చెప్పనా? ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని బిలియన్ల ధనం రోమ్లో ఉంది, పోపు దగ్గర ఉంది. ఈ ప్రపంచమే వాడి ప్రపంచాన్ని కొనగలడు. ఒకరోజు వాడి దగ్గరకు అందరూ వెళ్ళబోతూ ఉన్నారు, ఒకరోజు సంధి చేసుకోబోతూ ఉన్నారు, వాడు రాజ్యం వెళ్ళబోతూ ఉన్నాడు. ఒకరోజు అడ్డగించబోయేది ఎవరో కాదు, వధువే. అడ్డగిస్తున్నది వధువే. ఆమె పరిపూర్ణమైనది. ఆమెలో ఏ లోపం ఉండదు. ఇక ఆమెలో లోపాన్ని ఆమె సరి చేసుకుంటూనే ఉంటుంది. ఆమె పరిపూర్ణతలోకి తీసుకొస్తుంది. అదే బలమైన సంఘాన్ని దేవుడు ఇప్పుడు కోరుచున్నాడు వధువులాగా. ఆమేన్. అదే పరిపూర్ణమైనటువంటి ప్రార్థన అనుభవాన్ని కోరుతున్నాడు ఈరోజు. ఆమేన్.
ప్రియమైన దేవుని సంగమా, మరి మొదటి ముద్ర పార్ట్ 1 ఈ ఆత్మీయ యుద్ధంలో మరి మీరు ఈ విషయాలు గ్రహించారని నేను నమ్ముతున్నాను. కాబట్టి రెండవ పార్ట్తో మనం ఎప్పుడు కలుసుకుందాం? నెక్స్ట్ ఒకటైపోయింది, నెక్స్ట్ సండే రెండో పార్ట్తో కలుసుకుందాం. ముద్ర చెప్పడానికి ముందు ఇవన్నీ కూడా మనం ఒక మార్గాలు అయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీకు ఒక పరిపూర్ణతలోకి వస్తావు నువ్వు. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.